ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆయన నిన్ను చాటు చేయను. ఈ సందర్భము యోబు యొక్క మిత్రుడైన ఎలీఫజు మాట్లాడిన సందర్భము. దేవుని శిక్షను గద్దింపును స్వీకరించే నీతిమంతుణ్ణి దేవుడు ఎలా కాపాడుతాడో యోబుతో ఎలీఫజు ఈ మాటలు అంటున్నాడు. ఎలీఫజు యోబును అపార్థం చేసుకుని మాట్లాడినప్పటికీ కూడా ఇది ఎంతో గొప్ప యథార్థమైన మాటగా మనకు కనబడుతుంది. యోబు యొక్క భయంకరమైన శ్రమలు, తీవ్రమైన శోధనలు అనుభవిస్తూ ఉన్నప్పుడు అతన్ని పరామర్శించడానికి వచ్చిన 3 స్నేహితులలో ఎలీఫజు మొదటివాడు. యోబు పడుతున్న కష్టాలు చూసి అతడు ఏదో ఒక పాపం చేశాడేమో అని భావించి ఈ మాట చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప చాటు అనేది నీకుంది. నోటి మాటలు వలన కలుగు నొప్పి. మూల భాషలో నాలుక యొక్క దెబ్బ నీకు తగలకుండా, దెబ్బ అనేది శాపమును కూడా చూపిస్తుంది. మనుషులు ఎన్నో రకాలుగా అపనిందలు, నిందలు వేస్తూ ఉంటారు. అవి కత్తిపోటు కంటే ఎంతో భయంకరంగా ఉంటాయి. నీ మీద దూషణలు, చాడీలు, అబద్ధాలు చెప్తారు. ఇవి వస్తువుల కన్నా ప్రమాదకరమైనవి, ఆయుధాల కన్నా చాలా బాధపరిచి గాయపరిచేవిగా ఉంటున్నాయి. అందుకని దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 12:18లో కత్తిపోటు వంటి మాటలు పలుకుదురు. నిజమే, చాలాసార్లు చాలా మంది నీ మీద ఇలాంటి మాటలే పలుకుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నిన్ను దేవుడు చాటు చేయాలని ఆశపడుతున్నారు. మానవుడు చాట్ చేస్తాడు నీతో, తర్వాత చీట్ చేస్తాడు. కానీ దేవుడు నిన్ను చాటు చేస్తాడు, నీకు చోటును కూడా ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దిగులు పడుతున్న సహోదరి సహోదరుడా, దేని గురించి భయపడుతున్నావు? దేవుని చాటు నీకుంది. ఆయన నిన్ను చాటు చేసే చోటు అనేది దేవుడు ఎప్పుడో నీకు సిద్ధపరిచాడు. మనుషుల్ని చూడొద్దు, వారి నిందలను చూడొద్దు, వారి యొక్క ఆ దూషణలను చూడొద్దు, ఆ యొక్క బాధలను చూడొద్దు, వారి యొక్క ఆయుధాలు ఎంత మాత్రమూ చూడవద్దు. నిజమే, నిమిత్తము నిన్ను బాధ పెడతా ఉంటారు, నిర్నిమిత్తముగా నిన్ను గాయపరుస్తూ ఉంటారు. నీతో పాటు నీ కుటుంబం, నీ బిడ్డలు కూడా నలిగిపోతున్నారేమో. భయపడొద్దు, దేవుడు నిన్ను చాటు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి తనని ఎరిగిన వారిని, తనని విశ్వసించిన వారిని దేవుడు ఆది నుంచి చాటు చేస్తానే ఉన్నాడు, అనగా దాచిపెడతానే ఉన్నాడు, కాపాడుతున్నాడు. నీకంటూ దేవుని ఆశ్రయం ఒకటి ఉంది. శత్రువుకి ఎన్నో సాధనాలు ఉండొచ్చు, శత్రువుకి ఎన్నో ఆయుధాలు ఉండొచ్చు, శత్రువుకి ఎన్నెన్నో మరి ఐశ్వర్య ఘనతలు, నిన్ను బాధ పెట్టడానికి ఉపాయాలు, అధికారాలు ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, వాటన్నిటి నుంచి నిన్ను తప్పించడానికి దేవుని ఆశ్రయాలు నీకున్నాయి. అందుకని కీర్తన 27:5లో తన గుడారపు చాటున నన్ను దాచును అని ఎంతో ధైర్యంగా భక్తుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చాటు నీకుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నిర్గమాకాండం 2వ అధ్యాయము 2-3 వచనాలలో ఐగుప్తు రాజైన ఫరో హెబ్రీ మగపిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించినప్పుడు మోషే తల్లిదండ్రులు
దేవుని సహాయంతో మోషేను 3 నెలలు రహస్యంగా దాచారు. ఆ తర్వాత దేవుడు మోషేను రక్షించి సురక్షితంగా రాజభవనంలో పెంచాడు. ఈ దినాన నీ బిడ్డల మీదకి వస్తున్న అనారోగ్యాలు, నీ బిడ్డల మీదకి వస్తున్న తెగుళ్ళు నువ్వు చూసి భయపడవద్దు. నిన్నే కాదు, నీ బిడ్డలను ఆయన చాటు చేస్తాడు. మోషేను చాటు చేస్తూ వచ్చాడు. రెండవదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2 నుంచి 6 వరకు ఆహాబు రాజు ఏలియాని చంపాలని వెతుకుతున్నప్పుడు దేవుడు కెరీతి వాగు చాటున దాగమని చెప్పి ఏలియాను కాకోలముల చేత ఆహారాన్ని అనగా రొట్టెను మాంసాన్ని ఇచ్చి పోషించటమే కాదు చాటు చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అనారోగ్యాల నుంచి మోషేలాగా లేదా మరణం నుంచి నిన్ను చాటు చేస్తాడు. కరువుల నుంచి ఏలియాలాగా నిన్ను చాటు చేస్తాడు. శత్రువులు నీ మీదికి రావాలనుకుంటున్నారేమో, నీ మీదికి వస్తున్నారేమో, దేవుని చాటు నీకుంది, భయపడవద్దు. మూడవదిగా చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో నోవాహును దేవుడు చాటు చేస్తూ వచ్చాడు. లోకమంతటి మీద వచ్చే జలప్రళయం ఒక్కరు కూడా మిగలరు, కానీ దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఓడలో దాచిపెట్టి తలుపు మూసివేసి కాపాడి చాటు చేసిన సందర్భం మర్చిపోవద్దు. ప్రియ సహోదరుడా, నీకంటూ ఒక ఓడుంది. నీకంటూ, నీ కుటుంబం కంటూ దేవుడు ఓడను ఎప్పుడో సిద్ధపరిచాడు. ప్రమాదాలు, అపాయాలు, శత్రువులు అనే జల ప్రళయాలు నీ మీదకి వస్తున్నాయి అని తెలియగానే దేవుడు తన ఓడలో నిన్ను దాచిపెట్టి తలుపు వేసేస్తాడు. అవి ఎంత కుమ్మరించినప్పటికి కూడా నువ్వు తేలుతూ ఉంటావు, కానీ అవి ముంచలేవు. దేవుని చాటు ప్రళయాలలో నుంచి అనగా ప్రమాదాల నుంచి కూడా నీకు చాటు ఉంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు చూస్తే రాహాబు వేగుల వారిని చాటు చేసింది. నిజంగానే ఇక్కడ మోషే చేత పంపబడుతూ వచ్చిన వేగుల వారు ఇశ్రాయేలీలను దేవుడు రాహాబును వాడుకొని ఆ ఇంటే మిద్దె మీద జమ్ము కింద దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, శత్రువులు నీ మీదకి వస్తున్నారా? ఉపద్రవాలు నీ మీదకి వస్తున్నాయా? ఆ దినాన ఆ 2 వేగుల వారిని దేవుడు చాటు చేసినట్లు నిన్ను కూడా చాటు చేస్తాడు. దిగులు పడొద్దు. వాళ్ళు వచ్చి వెతుకుతారు, కానీ నిన్ను కనుగొనలేరు. కనీసం నీకు చీమ కూడా కుట్టకుండా దేవుడు చేస్తాడు. 5వ సందర్భం మనకు తెలుసు. యోవాష్ అనే రాజు 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే అతల్య అనే ఆ భయంకరమైన స్త్రీ రాజకుమారులందరినీ సంహరిస్తున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా యోవాషును కాపాడుతూ వచ్చాడు, దాచిపెట్టాడు. దేవుని మందిరపు గదిలో 6 సంవత్సరాలు దాచపడుతూ వచ్చాడు. దేవుని మందిరం అనే చాటు నీకుంది. ఇల్లు లేదని బాధపడుతున్నావా? గూడు లేదని బాధపడుతున్నావా? ఎవరు ఆశ్రయం ఇవ్వట్లేదని దిగులు పడుతూ ఉంటున్నావా? ఇలాంటి భయంకరమైన శోధనలలో కూడా దేవుడు నిన్ను చాటు చేస్తాడు. 6వదిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనంలో దావీదుని దేవుడు చాటు చేస్తూ వచ్చాడు. కీర్తన 57:1లో కూడా మనం చూడొచ్చు. సౌలు రాజు నిరంతరము దావీదుని చంపాలని తిరుగుతూ వెతుకుతూ ఉన్నప్పుడు అదుల్లాము గుహలో దేవుడు దావీదును దాచిపెట్టాడు. ప్రియ సహోదరుడా, నీకంటూ ఒక ఓడే కాదు, నీకంటూ ఒక గుహ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ గుహలోకి ఏ శత్రువు రాలేడు. ఆ గుహలో నీకు సమృద్ధి ఉంటుంది. ఆ గుహలో నీకు నెమ్మది ఉంటుంది. ఆ గుహలో నీకు పోషణ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ గుహలో నీతో ప్రభువు ఉంటాడు. అలాగిన దావీదుని దేవుడు చాటు చేస్తూ వచ్చాడు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వదిగా చివరిదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు రాజైన హేరోదు పిల్లలందరినీ చంపుతూ ఉన్న సమయంలో దేవాది దేవుడు మరి కుమారుడైన
అనగా బాలుడైన యేసు క్రీస్తు ప్రభువును దాచిపెడుతూ వచ్చాడు. ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళి అక్కడ దాచిపెట్టి హేరోదు మరణం వరకు కూడా యేసు క్రీస్తు ప్రభువును దాచిపెడుతూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను దాచే స్థలం అనేది ఉన్నది. నీకు కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుడు అది సిద్ధపరిచాడు. నీకు ఏర్పాటు లేదు అనుకోవద్దు, దేవుడు ఏర్పరిచేశాడు. నీకు సిద్ధపాటు లేదు అనుకోవద్దు, దేవుడు సిద్ధపరిచేవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు, కానీ అవి ఉంటాయి. ఏదైనా నిన్ను చాటు చేసే చోటు ఉంది. దిగులు పడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. ఎంతమంది భక్తిహీనులు నీ మీదకి వచ్చినా, ఎన్ని శోధనలు నీ మీదకి వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని సవాళ్ళు నీ ముందు ఉన్నప్పటికీ కూడా అవి ఏమీ చేయలేవు. అధికారుల దగ్గరికి వెళ్తున్నావా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తున్నావా, శోధనలు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నావా? అంతేకాదు, నూతనమైన విధానాలు, సవాళ్ళు నీ ముందున్నాయా? దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుని చాటులోని ఉన్నావు. ఆయన రెక్కల చాటు, ఆయన యొక్క గుడారపు చాటు, ఆయన యొక్క చేతుల చాటు నీకుంది. దిగులు పడవద్దు. ప్రభు తప్పనిసరిగా నిన్ను చాటు చేస్తాడు, నీ బిడ్డల్ని చాటు చేస్తాడు. ఏంటి నా కుటుంబం, ఏంటి నా బిడ్డలు, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా గృహం అనుకుంటున్నావేమో, ఏది కూడా నీ మీదికి రాకుండా ఆయన చాటు చేస్తాడు. ఆ చాటులో ఎంతో నెమ్మది ఉంటుంది. దిగులు పడొద్దు. ఆర్థిక విషయాల గురించి దిగులు పడుతున్నావేమో, అనారోగ్యం గురించి బాధపడుతూ ఉంటున్నావేమో, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని చేతుల చాటులో ఉన్నావు, రెక్కల చాటులో ఉన్నావని ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. దేవుని చాటు నుంచి నిన్ను అపహరించే శక్తి ఎవరికీ లేదు. దేవుని చాటు నుంచి నీ దగ్గరకు వచ్చి హాని చేసే బలము దేనికి కూడా లేదు. ఆయన చాటు నీకుంది. దిగులు పడవద్దు. ఆ చాటులోనే నీకు గొప్ప విజయం ఉంది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనబోయే ప్రతి పరీక్షలో కూడా దేవుని చాటున నువ్వు ఉంటావు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా విజయాన్ని పొందుతావు. నువ్వు కోరుకున్న రేవుకు దేవుడు పంపిస్తాడు. నువ్వు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలోనే విశ్వాసంతో నమ్ము. మనుషుల చోటుకి వెళ్ళిపోతున్నావా? బంధువులు ఉన్నారని ఆ చాటుకి వెళ్ళిపోతున్నావా? స్నేహితులు ఉన్నారని ఆ చాటుకి వెళ్ళిపోతున్నావా? ఆ తర్వాత వారు తొలగిపోతారు, నిన్ను నిరాశ్రయుడిగా చేస్తారు, నిన్ను త్రోసివేసేస్తారు. కానీ ప్రభు యొక్క చాటు ఎప్పుడూ కూడా ఉంటుంది. అందుకోసమే 2026 సంవత్సరాల క్రితము ఆయన శిలువ చాటు అనేది మనకిచ్చి, మన కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఈ లోకంలో, భూమి మీద నీకేమీ లేవని బాధపడొద్దు. పరలోకంలో నీకు గొప్ప చోటు ఉంది. అక్కడ దేవుడు నిన్ను చాటు చేస్తాడు. నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఇంకెవరైనా ప్రభువుని ఎరగకపోతే, రక్షణ పొందకపోతే జాగ్రత్త. ఇంకా నువ్వు లోకం చాటున ఉన్నావేమో, పాపము చాటున ఉన్నావేమో, సాతాను చాటున ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడే వచ్చేసాయి, పరిగెత్తుకొని వచ్చేసాయి, ప్రభువు చాటుకు వచ్చేసాయి. ఆయన రెక్కలు చాచి, ఆయన చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఎంతో భద్రంగా, సురక్షితంగా చాటు చేసి నిన్నెంతగానో భద్రపరిచి నీకు ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని, గొప్ప విజయాన్ని ఆయన ఇస్తాడు. అలాంటి చాటు చేసే చోటున నువ్వు ఉండి దీవించబడుదువుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వేకువ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, నిజంగా ఎన్నో నిందలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, అపవాదులు, దూషణలు యోబు మీదకు వస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే యోబును చాటు చేస్తూ వచ్చారో, ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులు వేకువ వాక్యాన్ని కన్నీటితో, ఆశతో, శ్రద్ధతో, ఆసక్తితో వింటున్న మా ప్రియులు కూడా ప్రభువా ఇలాంటి పరిస్థితిలోనే వెళ్తున్నారు. ఎన్నో నిందలు చేయని వానికి ప్రభువా అపనిందనలు, అవమానాలు, దూషణలు, తిరస్కారాలు, ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రజలు వెళ్తూ ఉంటుండగా
ఇప్పుడే వారిని చాటు చేయమని నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ దినమంతా వారిని మీ చాటులో ఉంచండి. మీ రాకుడి వరకు కూడా ప్రభువా చాటు చేసి ఆ చోటులో వారికి కావలసినవన్నీ ఇచ్చి పోషించి ఆదరించి కాపాడి భద్రపరిచి నడిపించమని, ఈ దినమంతా వారి పనులు ప్రయాణాలు ప్రయత్నాలు సఫలము చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి ఆయన రెక్కల చాటున చోటు చేసి ఆ చోటులో నిన్ను చాటు చేసి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రభుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు ప్రభుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము